నమస్కారం. నిజంగా అండి అసదుద్దీన్ ఓవైసీని మెచ్చుకోవాలండి. ఎందుకు ఈ మాట అంటానంటే, అతను ముస్లింలందరిని రెచ్చగొడుతూ ఉంటాడు. ఎలా ముస్లింల ఓట్లని కూడా అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఎంఐఎం పార్టీకి పడాలన్నట్టు. దానికోసం ఏం చేస్తూ ఉంటాడు? హిందువుల మీద వ్యతిరేకత, లేదు బీజేపీ మీద వ్యతిరేకత, లేదు మిగతా దేశంలో ముస్లిం సపోర్ట్ అన్నట్టు ఏదో చేస్తా పోతా ఉంటాడు. మీరు నమ్ముతారో లేదో, అసదుద్దీన్ ఓవైసీ అండ్ మోడీ ఆర్ బీజేపీ ఉన్న వాళ్ళు చాలా చాలా క్లోజ్. అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ వాళ్ళకన్నా బీజేపీలు చాలా క్లోజ్. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు దురంధర్ మూవీకి సంబంధించి అతను ఇంకాస్త రెచ్చగొడుతున్నాడు. ఏముంది మూవీ, అసలు బేకార్ మూవీ, వేస్ట్ మూవీ, 3 గంటలున్నర అంట, అంత టైం నాకెందుకు, వేస్ట్ బొక్కనేం పోను అన్నట్టుగా మాట్లాడుతూ ముస్లింలని ఎలా తిట్టాలని ఆ సినిమా నేర్పించింది అన్నట్టు, ఇక్కడున్న ముస్లింలు తిట్టాలా, పాకిస్తాన్లో ముస్లిం తిట్టాలా అన్నట్టు ఆ సినిమా చూపించింది అన్నట్టు. ఏంటి ఘోరం అద్దెనిదని అన్నాడు. భారతదేశంలో ఉన్న ఏ ముస్లింనైనా ఆ సినిమాలో తప్పుగా చూపించాడు. జనరల్గా ప్రతి చోట ఉండి ఎదవలు ఉంటారు, అలా ఉన్న ఒకళ్ళిద్దరు చూపించాడు తప్ప ఓవరాల్గా అన్నప్పుడు ఉన్న విషయం అలా చూపించాడు. ఆ పాకిస్తాన్ ఏం చేస్తున్నాడు, వాడికి మన దేశంలో ఎవరు సహాయపడుతున్నాడు, అదే కదా చూపించాడు. సో ఇప్పుడు ఏమైందంటే, ఈ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఇంకా రెచ్చగొడుతుండటం వల్ల వాంటికి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు ఇంక మన వాళ్ళు చాలామంది. అలా ఈరోజు దూసుకెళ్ళిపోయింది దురంధర్ 2 కలెక్షన్స్ పరంగా. 1000 కోట్లు సాధించినటువంటి రెండో సినిమా ఈ రణ్వీర్ మనోడిది. ఇప్పుడు విషయం ఏంటి, ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో రికార్డులు అన్నప్పుడు దంగల్ ఉంది, ఆ తర్వాత బాహుబలి 2, ఆ తర్వాత పుష్ప, 666, KGF 2, కల్కి, ఇలా రకరకాలు ఉన్నాయి. అండ్ షారుఖ్ ఖాన్ జవాను, 666 ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ లిస్టులోకి టాప్ 10 లిస్టులోకి దురంధర్ 2 కూడా వచ్చేసింది. సో టాప్ 10లో ఈ రణ్వీర్ సింగ్వే 2 ఉన్నాయి, దురంధర్ 1 ఉంది, దురంధర్ 2 వచ్చేసింది. ఒకే ఒక హీరోవి ఈ రేంజ్లో నాకు తెలిసి అయితే లేవు. ఐ థింక్ సబ్జెక్ట్ కలికి వచ్చేసి 1000 కోట్లు కొట్టినట్టు లేదనుకుంటా. కలికి 2898 ఉంది కదా. ఎందుకంటే టాప్ 10లో చూస్తున్నప్పుడు నాకు బాహుబలి ఒకటే కనిపిస్తుంది, బాహుబలి 2. అల్లు అర్జున్ వచ్చేసి పుష్ప 2, మన 666 వచ్చేసి ఒకటి కనిపిస్తుంది. తర్వాత KGF 2, జవాను, తర్వాత దంగల్, లైక్ ఈ వేలను వీలైతే వెనకాల అటాచ్ చేస్తారు. సింపుల్ నేను చెప్పేది ఏంటంటే, కలెక్షన్స్ వర్షం కురుస్తుంది దురంధర్కి. వీకెండ్స్లో ఇంకా ఊచకొత్త కోటే ఖాయం. కారణం ఏంటంటే రెచ్చగొడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది. ఇంకా ఆబ్వియస్ దురంధర్ 2 చూసినప్పుడు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి, జనరేషన్ జెడ్ ఖచ్చితంగా చూడాలి, కాంగ్రెస్ అరాచకాలు అందరికీ తెలియాలి, దేశాన్ని ఎలా నాశనం కాంగ్రెస్ అనేది తెలియాలి, పాకిస్తాన్కి ఏ రకంగా సపోర్ట్ చేసింది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ చేసింది, ఎవరు ఏంటంటే మన దేశంలో దుర్మార్గులు, అందులో పొలిటీషియన్స్ నార్మల్గా చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించాడు. బట్ ఏమాట కామాట నాకు దురంధర్ 1 బాగా నచ్చింది, దురంధర్ 2 నచ్చిందిలే కానీ నాకు అంత అనిపించలే. తర్వాత KGF 1, KGF 2, KGF 1 బాగా నచ్చింది నాకు. పుష్ప 1, పుష్ప 2, పుష్ప 1 బెటర్, పుష్ప 2 అయితే ఏంద్ర అనిపించింది. ఏం చేయలేం, ఫస్ట్ది హిట్ అయ్యేసరికి సెకండ్ దాని మీద ఊపి మీద నెట్టి వెళ్ళిపోతా ఉంది. బాహుబలి మాత్రం బాహుబలి 2 నచ్చింది నాకు. సో వీడియోకి ఇంటెన్షన్ ఏంటి, మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ రావడం కోసం రకరకాలుగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట, తిడుతూ కూడా. అందులో అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు దురంధర్ 2కి అలాగే ఉన్నాడు.